విశ్వామిత్రుడు ఒకే ఒక సంజ్ఞ చేశాడు. వత్స రామ ధనుః పశ్య, ఓ రామ ఈ ధనువును చూడు అన్నాడంతే. ఆయన సంజ్ఞను ఆజ్ఞగా స్వీకరించి శివధనస్సును పట్టుకోబోతూ ఉండగా ఆ యజ్ఞవాటిక యొక్క సభాభవనం తూర్పు వైపున పై అంతస్తులో స్త్రీల కదలికను కనిపెట్టి గమనించి అటువైపు తల ఎత్తి చూశాడు. అప్పుడు కనిపించింది ముగ్ధమోహన రూప అయిన సీతాదేవి ముఖార విందం. సీతారాములు సాక్షాత్తు లక్ష్మీనారాయణులే. శ్రీమన్నారాయణుడు లోక సంరక్షణార్థమై రాముడిగా అవతరించగా మహాలక్ష్మి తాను సీతగా అవతరించింది.